కాపాడినందుకు దేవుడి స్తోత్రాలు చెల్లించుకున్నాను. నేను చెప్పాలి విషయంలో కూడా మనం కోళ్ళగా చెప్పేస్తే కోళ్ళు కొన్ని మాటలు దేవుడి కృపను బట్టి ఆవిడ మాట్లాడటానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడికి వందనాలు. అలాగే మరి మా హస్బెండ్ కూడా మరి ఎంతో మరి సంవత్సరంలో చాలా అనమాట 2-3 సార్లు 2-4 సార్లు దాకా పడిపోయారు. అయినా దేవుడు తన కృపలో భద్రపరిచి చిన్న దెబ్బలు లేకుండా ఒకళ్ళు ఉన్నారంటే పడిపోతే ఊళ్ళు ఎంతో ఇబ్బందులు పడ్డారు. అయినా దేవుడు తన కృప చొప్పున ఆయనకి వాగ్దానం ఇచ్చాడు. బాగున్నప్పుడు ప్రార్థన చేస్తే ఆయన వాక్యం ద్వారా మాట్లాడే యెషయాలో ఇచ్చాడు దేవుడు వాగ్దానం అయితే. మరి ఆ వాగ్దానాన్ని బట్టి ఆయన ఎంతగానో దేవుడు కాపాడి నిలబెట్టి నడిపిస్తున్నందుకు దేవుడు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అలాగే మా బాబు ప్రయాణాల్లో కూడా దేవుడు ఎంతగానో కాచి కాపాడుతున్నాడు. మరి చుట్టూ కూడా వాగ్దానం పడ్డానంట పాష గారికి బయలుపరిచాడు మా చుట్టూని. అలాగే మా మనవని కూడా ఆ పాష గారికి బయలుపరిచి ఇచ్చాడు అనమాట. ఇది ఎంతో గొప్ప దేవుడు. మరి ఎన్నో కార్యాలు చేశాడు మా జీవితాల్లో, అసలు లెక్కలేని కార్యాలు చేశాడనమాట. చెప్పుకునేంత కార్యాలు అనమాట, అద్భుతాలు మా జీవితాల్లో చేశాడు. దేవుని స్తోత్రాలు చెల్లించుకున్నాను. ఈ రోజు అంటే వ్యాపారాలు నష్టపోయాం కానీ మళ్ళీ దేవుడు కృపను బట్టి మళ్ళీ నడిపిస్తున్నాడు. మళ్ళీ అలా నిలబెట్టి మమ్మల్ని మళ్ళీ మరి కట్టుకునే విధానం చూపిస్తున్నాడు. మరి ఆర్థికంగా మరి పొలాలు అవి ఉన్నాయి, కాకపోతే మా రేట్లు పడిపోయినాయని మరి ప్రభుత్వం వల్ల పడిపోవడంలో మేము కట్టుకోలేక కొన్ని ఇబ్బంది పడ్డాం. మరి దేవుడి కృప చూపిస్తున్నాడు. ఇప్పుడు మరి దేవుడి కృపను బట్టి పొలం దారం పెట్టాం. దాని విషయం కూడా మీరు ప్రార్థన చేసి మంచి రేటు రావడానికి కట్టుకోవడానికి మేమే ఇబ్బంది పడుతున్నాం. అక్కడ ఉన్నవాళ్ళు మా వాళ్ళు చెప్పినట్టు అందరూ ఇబ్బంది పడుతున్నారు. అంతే వ్యాపారాలు అందరూ కూడా ఇబ్బంది. దేవుడు మమ్మల్ని ఈ రీతిగా తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ నిలబెట్టి మమ్మల్ని కాపాడుతూ పోషిస్తూ నడిపిస్తున్నందుకు దేవుడి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు ఇచ్చిన ఆలోచన బట్టి మరి బిడ్డలకు ఆలోచించాడు అన్నమాట. ఇలా వెళ్ళి ఇక్కడ మరి చదువుకున్నాం కదా, ఏమి జాబులు చేసుకుంటామని అన్న రీతితో మేము రావడానికి దేవుడు మరి ఈ రీతిగా కోడలు కానీ మా బాబోళ్ళు ముగ్గురు అందరూ కూడా జాబులు చేస్తున్నారు. దేవుడు ఏ లోటుపాటు లేకుండా మమ్మల్ని కాపాడుతూ పోషిస్తూ నడిపిస్తున్నాడు. కొన్ని మరి ఆవిడ అన్నట్టుగా కొన్ని లోన్లు కట్టుకుంటాం, కొన్ని సమస్యలు తీర్చుకోవడం, అలా దేవుడు అట్లా నడిపిస్తున్నాడు. ఈ సంవత్సరం అంతా అలా నడిపిస్తున్నట్టు దేవుడు స్తోత్రాలు చెల్లించుకున్నాను. మరి అలాగే మా బాబులు చెట్టు కూడా 2-3 మాటలు పడిపోయాడు. ఆయన చేతులు పెట్టుకుని కాపాడాడు. మరి చిన్నోళ్ళు కూడా పడిపోయారు కానీ ఒకసారి 2 సార్లు కుక్కలు కూడా కలిసి బాబులకి ఇబ్బంది అయ్యి మాకు వాళ్ళు అన్నట్టు దేవుడు ఎంతగానో కాచి కాపాడాడు. ప్రతి విషయంలో దేవుడు మేలు చేసి పెట్టినట్టు దేవుడు స్తోత్రాలు చెల్లించుకున్నాను. మరి ఆ బాబులు మరి స్థిరమైన జాబులు వచ్చేలాగా అలా చదువుతున్న చదువులు బట్టి బిడ్డలు మరి ఆ చదువు దగ్గర జాబ్ ఇచ్చేలాగా మీ అందరూ ప్రార్థన చేయండి. ప్రస్తుతానికి ప్రైవేట్గా చేస్తున్నారు. మరి ఆ బిడ్డల కొరకు ప్రార్థన చేయడం, మా కోర్టు విషయం కూడా కొట్టివేసేలాగా ప్రార్థన చేయండి. మరి దేవుడు ఎంతగానో మేలు చేసినందుకు వందనాలు. మరి నూతన సంవత్సరం నూతన కార్యాలు మేము చూడాలి. నూతన నడిపిస్తాడు. ఇప్పుడు దాకా నడిపించిన దేవుడు ఎప్పుడు నడిపిస్తాడన్నాడని విశ్వాసంతో మేము సాగుతున్నాము. మరి నా పట్ల కూడా ఎంతో ఆరోగ్యం ఇచ్చి నడిపిస్తాడు. మరి మా కోళ్ళ గురించి కూడా చేయండి. ఆవిడ కూడా టైరాయిడ్ ఉంది. మరి దేవుడు చేసిన వేడిదే దేవుడి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడు